సిట్ కార్యాలయానికి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా హాజరయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సిట్ కార్యాలయానికి చేరుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన సాక్షిగా హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. అయితే కార్యకర్తల్ని అడ్డుకుని బయటికి పంపించేశారు పోలీసులు. ప్రస్తుతం సిట్ కార్యాలయానికి మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన సాక్షిగా హాజరయ్యారు. ప్రస్తుతం సిట్ కార్యాలయానికి చేరుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా హాజరయ్యారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కొద్ది నిమిషాల క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయం చేరుకున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రస్తుతానికి మనము జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఒకసారి గమనించవచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. దీంతో ఒకసారిగా కార్యకర్తలందరూ కూడా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో స్వల్ప తోపులాట చేసుకుంది. ఇక మరికొద్దిసేపట్లోనే కొద్ది నిమిషాల క్రితమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ కార్యాలయం చేరుకున్నారు. ఒకసారి కనుక గమనించినట్లయితే పెద్ద ఎత్తున కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు శ్రేణులందరూ కూడా పోలీస్ స్టేషన్ తరలి వచ్చారు. సో వారు లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. కొద్ది నిమిషాల క్రితమే రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా సపోర్టివ్ గా వెళ్లారు. మరికొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా బయట వెయిట్ చేస్తా ఉన్నారు. సో వ్యవహారానికి సంబంధించి సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి సాక్షిగా టీపీసీసీ మహేష్ గౌడ్ ఎవరుతున్నారో చీఫ్ అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. సిట్ కు వాంగ్మూలం కూడా ఇవ్వబోతున్నారు. సో మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ 2023లో 15 రోజుల పాటు కూడా ప్రణీత్ రావు టీమ్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లుగా కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ఈ రోజు తమ ఎదుట కూడా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా పోలీసులు సూచించారు. సో ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రస్తుతం అయితే సిట్ కార్యాలయంలో ఉన్నారు. కొద్ది నిమిషాల క్రితం లోనికి వెళ్లారు. అతని స్టేట్మెంట్ సంబంధించి వాంగ్మూలం కూడా సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. సో ప్రణీత్ రావు ఫోన్ పరిశీలిస్తే కూడా అతని డేటాలో 400 మందికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా బయటపడ్డాయి. ఆ ఫోన్ నెంబర్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారు, అలాగే వారు ఎక్కడైనా ఫిర్యాదు చేశారా, లేదంటే వారిని పిలిపించాలా, లేదంటే సిట్ అధికారులే వారి వద్దకు వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలా. ప్రస్తుతం అయితే దీనిపైన సంగీతం ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సిట్ అధికారులు ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారు. సో 1 నిమిషాల క్రితమే సిట్ కార్యాలయం చేరుకున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తన వాంగ్మూలం కూడా ఇస్తా ఉన్నారు. సో మరొక స్టేట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ రోజు సిట్ కూడా విచారణ కాబోతున్నారు. గద్వాల మాజీ జడ్పీటీసీ చైర్పర్సన్ ఎవరైతున్నారో సరిత కూడా, అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసింది సరిత. ఈమె ఫోన్ సంబంధించి కూడా ట్యాంపింగ్ పాల్పడ్డారని ప్రణీత్ రావు సంబంధించిన టీం ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారని కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. సో ఈ రోజు గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత కూడా ఇక్కడ రావాల్సి ఉంటుంది, అలాగే స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది విట్నెస్ గా. సో మరి కొద్దిసేపట్లోనే సరిత సిట్ కార్యాలయం చేరుకొని తన వాంగ్మూలాలు కూడా ఇవ్వబోతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఆ క్రమంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరైతే ప్రతిపక్ష నేతలుగా ఉన్నారో వారికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం, అలాగే ఇటు బిజినెస్ మ్యాన్ జర్నలిస్టులకు సంబంధించి అలాగే మావోయిస్టులకు సంబంధించిన అనేక ఫోన్ నెంబర్లు కూడా ప్రణీత్ రావు టీమ్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లుగా ఆధారాలు లభ్యమయ్యాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా కొంతమందిని ఈ రోజు సిట్ కార్యాలయం పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్ వాంగ్మూలాలు రికార్డ్ చేయాల్సిందిగా నిర్ణయించింది. కాబట్టి కొద్ది నిమిషాల క్రితమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట వెయిట్ చేసిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ముందస్తు చర్యల భాగంగా రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.